హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజలక్ష్మి, మాది విజయవాడ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి విశిష్టత గురించి చెప్తున్నాను. శ్రీరాముడు త్రేతాయుగంలో దశరథుడికి, కౌసల్యాదేవికి వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నమందు అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. ఇంకా ఇదే రోజున శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం ఇంకా రావణ సంహారం తర్వాత అయోధ్యకు రాగానే సీతా సమేతుడై పట్టాభిషిక్తుడు చైత్ర శుద్ధ నవమి రోజునే పట్టాభిషేకం జరిగింది. ఇంకా శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా ఇదే రోజున జరిగింది. ఇంకా శ్రీరామనవమి అంటే ఇంకా పుట్టినరోజు అని కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఈ రోజుకి అంత ప్రాధాన్యత ఉంది. ఇంకా భద్రాచలం రాముల వారి గొప్పతనం ఏంటంటే శ్రీరాముడు 4 చేతులతో మనకి దర్శనమిస్తాడు. ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం ఇలా ఉంటాయి. ఆయన తొడ మీద సీతమ్మవారు కూర్చున్నట్టుగా భద్రాచలంలో మనకి దర్శనమిస్తారు.